గమనించాలని మనం చేస్తున్నాం. యెహోవా నా బలమా యథార్థమైనది నీ మాట పరిపూర్ణమైనది యేసుక్రీస్తు నుండి కృపయు సమాధానము మీకు కలుగును గాక. ఆమేన్. దయచేసి కూర్చోండి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క అపారమైన ప్రేమను బట్టి, కృపను బట్టి ఈ సెక్సాగెస్టిమా ఆదివారంలో ప్రవేశింపజేసిన
యేసయ్యకు నేను మొదటిగా వందనాలు చెల్లిస్తున్నాను. హల్లెలూయా. రెండవదిగా దేవుని సన్నిధానానికి కూడి వచ్చిన మీ అందరికి కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు దైవ వర్తమానంలో నుంచి కొన్ని మంచి విషయాలు ధ్యానం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ప్రభువారు మనతో మాట్లాడబోతున్నారు కనుక ఈరోజు ఈ షట్సాగేసిమ ఆదివారం, పోయిన వారంలో సప్తయగేసిమ 70 దినాలు అనుకున్నాం, 60 దినాలకు దగ్గరికి వస్తున్నాం కనుక శ్రమల కాల దినాలు దగ్గరికి వస్తున్నాయి. మార్చి 2వ తారీఖు బస్వ బుధవారముగా ఉంటుంది కనుక 40 దినాలు పండుగ దినాలుగా జరుపుకోబోతున్నాం. ఈ సంవత్సరం మన వచ్చి అనేక మంది సేవార్థికులు వర్తమానం అందించడానికి రానై ఉన్నారు. ప్రార్థనలో ఉండండి. మరి ప్రతి శుక్రవారం మధ్యాహ్నం మనకు ఉదయం 11 గంటలకి ప్రారంభించి 3 కల్లా 2:30 కల్లా మనం ముగించుకోవాల్సిన కార్యక్రమాలు ఉంటాయి. అది కూడా మనసులో ఉంచండి. ఒక్కొక్క శుక్రవారం మరి ముందుగానే మరి చాలా మంది అడుగుతున్నారు మేము ఆతిథ్యం ఇస్తామని. అప్పుడప్పుడు వాళ్ళని వీళ్ళని అడుక్కునే పని లేదు. టైం ఇంకా 20 రోజులు 10 రోజులు పైనే ఉంది కనుక ప్రతి శుక్రవారం దేవుడు మాకు ఇచ్చే భాగ్యాన్ని తలంచి ముందుగానే ఒక్కొక్క కుటుంబం కానీ 2-3 కుటుంబాలు కానీ ఉపవాస ప్రార్థనలో పాల్పంచుకోవాలని కూడా నేను గమనిస్తూ ఉన్నాను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ మంచి సమయంలో మనం గమనించి చూస్తూ ఉంటే 3 విషయాలు మనం ధ్యానం చేయబోతున్నాం. ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా ఈ పాత నిబంధన గ్రంథంలో నుంచి మనం చూస్తూ ఉంటే అక్కడ తన నిబంధన జనులను హెచ్చరిస్తున్నాడు. తన నిబంధన జనులను హెచ్చరిస్తున్నాడు. ఏమని? ఈ ప్రవక్త దేవుని అద్భుత కార్యములను బట్టి ఆయనను గణపరుచుచున్నాడు. గమనించండి, దేవుడు చేసిన అద్భుత కార్యాలు ఎవరికి చేశాడు? దేవుడు ప్రవక్తగా, ప్రజలుగా, తన నిబంధన జనులకు. We are all covenant people. దేవుని యొక్క నిబంధన జనులు మనందరం కూడా. ఆయన తన స్వరక్తమిచ్చి మనలను కొనుక్కున్నాడు. మనందరి కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు. కనుక ఈ సమయంలో మొదటి మాట గమనిస్తుంటే దేవుడు చేసిన అద్భుత కార్యాలు మానవుడు మర్చిపోతూ ఉంటాడు. దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. 103వ సంకీర్తనలో మనం చూస్తాం, నా ప్రాణమా, నా అంతరంగంలో ఉన్న సమస్తమా, నా ప్రాణమా యెహోవాను ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము. మర్చిపోకండి. దేవుని పని ఎడల మనుషులు నిర్లక్ష్యం చేస్తారు. చాలా మంది నేను గమనిస్తూ ఉంటున్నాను. ఏదైనా సమస్య వస్తే, కష్టాలు వస్తే వేలాది రూపాయలు, లక్షలు ఖర్చు పెడతా ఉంటారు. దేవుని పని అంటే ఒక 10 రూపాయలు ఇవ్వడానికి ఇష్టపడరు. ఒక దేవుని చిన్న పరికరం కొనడానికి ఇష్టపడరు. దేవుని పని ఎడల బాధ్యత కలిగి ఉండాలి. దేవుని పని ఎడల భద్రత కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తున్నాడు, నిన్ను సజీవులుగా ఉంచుతున్నాడు, నీకు ఆరోగ్యం ఇస్తున్నాడు, నీకు బలం ఇస్తున్నాడు, నిన్ను పోషిస్తున్నాడు. You are the responsibility. నీ బాధ్యత అవసరం. దేవుని పనిలో నీ బాధ్యత అవసరం.
అందుకని నీవు చేయగలిగిన పని ఎలా చేయాలా? శక్తి వంచన లేకుండా చేయాలి. ఇస్రాయిల్పేట రోడ్డు మీద మీరు బ్రిడ్జి విజయవాడ వెళ్తుంటే కనపడుతుంది, కుడివైపు పెద్ద చర్చ్. ఇంత చక్కని చర్చి కట్టారు మీరు చూడండి. లాక్స్ ఆఫ్ రూపీస్. మన ఆలయ ప్రతిష్ఠ వెళ్ళలేదు, ఎంతో మంది దానం చేసి వాళ్ళ చర్చి చక్కగా ఎన్నో దైవ పనులు ఉన్నాయి, దేవుని పనులు. ఈ ఆలయానికి ఎన్నో కొరతలు. ప్లాస్టిక్ కుర్చీలో కూర్చుంటారు పాస్టర్ గారు, నేను ఉంటాను వెళ్ళిపోతాను. ఈ ఊరందరూ కూడా చక్కల పని. 2 కుర్చీలు ఇంతవరకు సిద్ధం చేయాలి అంటే ఆసక్తి తక్కువగా ఉన్నాయి. మీరు ఒకసారి పెద్దనది వాళ్ళ దగ్గర మా సొంత గ్రామానికి వెళ్ళి చూడండి. ఆలయ ప్రతిష్ఠ జరిగింది, రాణిమల్లి అడగండి. సంఘం ఎన్ని కొని చక్కగా పెట్టిందో. అంటే మా కుటుంబం కూడా వాళ్ళు పోల్చుకున్నారని నేను నాకు తెలియడంతో సహాయం చేశారు. ఒక్కొక్క పని, ఈ గోడ పని ఒక్కొక్కరు దేవుడి పని అంటే ముందుండాలి అనుకుంటుంటారు. 3 సంవత్సరాల నుంచి మరి ఒక చిన్న బీరువా లేదు ఈ చర్చికి. ఫస్ట్ గా రంగి నలిగిపోతున్నారు. ఎవరైనా వచ్చారు సంఘంలో గుడి కట్టుకుంటున్నారంటే 10,000, 5,000 దానం. మీ దగ్గర దానం లేదని నేను అనట్లా. దేవుడు ఇచ్చిన మీ సంఘం మీద బాధ్యత లేదంటున్నా. ఇతర చర్చి వాళ్ళు నాకు చెప్తుంటారు, ఈ ఊరు వాళ్ళు మాకు ఒక మంచి గంట ఇచ్చారని పాస్టర్ గారు చెప్పారు. 40 ఏళ్ళు 50 ఏళ్ళు ఇచ్చి చర్చి కానీ సంతోషపడ్డాను నేను. మా సంఘం దాతృత్వం కలిగిన సంఘమే మంచిదే. స్థానిక సంఘం, మనం పుట్టిన సంఘం, మనం పెరిగే సంఘం. ఈ సంఘానికి ఏం కావాలో కూడా మనం తలంచుకోవాలి, బాధ్యత తీసుకోవాలి. రాబోయే దినాలలో ఒక చిన్న బాధ్యత లేదు, ఇంతవరకు స్పందించడం. పాదిరిగా అనేవాడు రోడ్డు మీదే వాష్రూమ్కి వెళ్ళి వస్తాడు అనుకున్నాను. అయినా నేను సిగ్గుపడలేదు. వాష్రూమ్ వస్తే ఎక్కడికి వెళ్ళాలి, ఎవరింటికి వెళ్ళాలి చెప్పండి. నేను కూడా మానవుడేగా. 3 సంవత్సరాలు వాష్రూమ్కి వెళ్ళకుండా కష్టంగా సేవ చేయాలి చెప్పండి. నాకు ఈ ఉపాయం ముందు రావాలి. ఈ చర్చి కట్టే ముందు వచ్చి ఉంటే ఈ డబ్బులు నాతో కట్టించేసేవాళ్ళు. అందుకని ఎందుకు గుర్తు చేస్తున్నానంటే వేదన అనుకోబాకండి, బాధ అనుకోబాకండి. ఈ సంఘములో మేము పెట్టవగలుగుత బాధ్యత కలిగినాం. అందుకని మొట్టమొదటి మాట ఇక్కడ మనం గమనించి చూస్తామంటే, దేవుని అద్భుత కార్యములను బట్టి మనం ఊరక చేయాల్సిన పని. దేవుడు నీ జీవితంలో, నీ కుటుంబంలో, నీ బిడ్డల ఎడల, నీ ఉద్యోగంలో, నీ పని పాటలలో ఆయన చేసిన మేలులను గుర్తు చేసుకో. అప్పుడు నువ్వు అనుకుంటావు, ప్రభు నాకు ఇది మేలు చేశాడు కాబట్టి నేను ప్రభువుకి ఈ పని చేయాలి. అప్పుడు మనకు మన పట్ల ముందది రావాలి. నాకు దేవుడు ఈ మేలు చేశాడు, నా కుటుంబానికి చేశాడు, నా బిడ్డలకు చేశాడు. అప్పుడు కృతజ్ఞత చెల్లిస్తాం. గుర్తు రాకపోతే చెల్లించండి. ఇక్కడ గుర్తు చేసి ఉన్నారు, ఈ ప్రవక్త గుర్తు చేస్తున్నాడు. అంతేకాదు, మరి ధర్మశాస్త్రమును అతిక్రమించి వారి పట్టణములను నాశనము చేసి విశ్వాసహీనులైన జనులను శిక్షించితివి. దేవుడు శిక్షిస్తాడు. ఆ మాట అర్థం చేసుకోండి. ఎవరిని దేవుడు శిక్షిస్తాడు? ఆయన ధర్మశాస్త్రమును, వాక్యమును విని కూడా గ్రహించకుండా, దేవుని మీద ఆధారపడకుండా మనకి ఇష్టం వచ్చినట్లు జీవించినప్పుడు దేవుడికి శిక్ష వచ్చింది. అందరికి శిక్ష రాదు. ఈ మాట అర్థంగా చాలా మంది. ఒక ఆయన అడిగాడు, ఫస్ట్ గారు అందరిని శిక్షించమంట, శిక్షిస్తున్నామంట. మాట వినాలి. దేవుని మాట వినని వారికి శిక్ష, దేవుని వాక్యములకు లోబడని వారికి శిక్ష. నేను కూడా వాక్యం వినకపోతే నేనేమన్నా అతీతుడే కాదు, మీకన్నా డబుల్ శిక్ష. మీకు ఒక కొరడా దెబ్బ అయితే నాకు 4 కొరడా దెబ్బలు ఉంటాయి అనుకోబాకుడు అంతా.
ఈ పుల్పిట్ అలాంటిది కాదు, డబల్ శిక్ష. మీకన్నా జాగ్రత్తగా ఉండాలి, మీకన్నా పవిత్రంగా ఉండాలి. మాట, తలపు, చూపు, ఊహ, నడక, పడక. లేకపోతే ఊరుకుంటారనుకో, బాకని కొరడాతో కూర్చే మనసులోనే ఉంటారు. ఏ పాస్ లేకపోతే అయితే మీరు అడగవచ్చు, పాస్టర్ గారు మేము విశ్వాసులు కదా, ప్రార్థనలో ఉంటున్నాం కదా, మరి ఉపవాస ప్రార్థనలో ఉంటున్నాం, మంచి భక్తిగా ఉంటున్నాం, ఆ సంగతి ఏంటి? మీ సంగతి చెప్తున్నాను. ఏమంటారంటే, విశ్వాస పరులను విజయులను ఆయనంట పరీక్షించితివి. ఆయన చూస్తుంటారంట, ఎవరు విశ్వాసులు, ఎవరు భక్తి గలవారో, ఎవరు నమ్మకంగా ఉంటారో వారిని శిక్షిస్తారన్న, ఇక్కడ వారిని దీవిస్తారు. మన దేవుడు దీవించే దేవుడు, మన దేవుడు ప్రేమించే దేవుడు. మనము లోపడినప్పుడు గద్దిస్తాడు. ఎందుకు గద్దిస్తారంటే కోపం నుండి కాదు, మరలా తిరిగి ఆయన వైపు వస్తామని, ఆయన వైపు తిరగాలని చిన్న శిక్ష వేస్తాడు. దానికి మనం భయపడిపోతాం, అంతేగాని మన వంటే ప్రేమానికి. అందుకని నా మొదటి మాటలో ముందుకు వెళ్తున్నాను. అంతేకాదు, సియోను పర్వతం మీద సమస్త జనుల ఆధ్యాత్మిక గుడ్డితనం అనే ముసుగు జరిగే గొప్ప విందులో తీసివేయబడును. ముసుగు తీసివేయబడుతుంది. పాపం అనే ముసుగు, లోకం అనే ముసుగు, చీకటి అనే ముసుగు, ఆధ్యాత్మిక గుడ్డితనం. పైకి చాలా భక్తి గల వారిలాగా మనం కనిపిస్తున్నాం, మనమంతా పై రూపాన్ని చూస్తాం, కానీ మన దేవుడు ఏం చూస్తారమ్మా? అంతరంగాన్ని చూచే దేవుడు. అంతరంగాన్ని చూచే దేవుడు ఏమంటారంటే, చాలా మంది కాపురులలో ముసుగుతో ఉంటున్నారు, పైకి బాగానే ఉంటారు. డాక్టర్ లక్షలు సంపాదించి, కోట్లు సంపాదించాలి, మిలియన్లు సంపాదించాలి. దైవజనుడికి అంత అవసరమా? దైవజనుడికి లోకమంతా పోగు చేయాల్సిన అవసరమా? అవసరం లేదు. చిన్న సెంటు భూమి సంపాదించాలి, అకౌంట్లో 100 రూపాయలు దాచిపెట్టుకొని ఎప్పటికప్పుడు ప్రభువు నన్ను పోషిస్తున్నాడు. ఎప్పటికప్పుడు నేను నమ్మగలరా? ఎప్పటికప్పుడు విశ్వాసంతో బ్రతుకుతున్నాను. ఈ వారంలో ఒక ఆలోచన బాధ కలిగింది నాకు. మధ్యాహ్నం ఉదయం పిల్లలు స్కూల్కి పంపించి వస్తుండగా ఆకలి అవుతుంది. శుభ్రుడి కదా, రాత్రి భోజనం చేయాలి. సరే, నా అకౌంట్లో చూస్తే 400 ATMలో తక్కువ ఉన్నాయి, జేబులో 40 రూపాయలు ఉన్నాయి. నేను వస్తుంది అక్కడ హోటల్లో మౌర్యాన్ని. సరే, అయినా వెళ్ళాను. దేవా, ఈ నెల కాసిన ఇడ్లీ తిందామని వెళ్తే నాకు వెంటనే నా మనసులో అనుకుంటుండే కానీ దేవుడు ఒక ఫోన్ ఇచ్చాడు. అమెరికా దేశాల నుంచి కొన్న వాళ్ళ పనమ్మాయి ఫోన్ చేశారు. అదేంటే అర్జెంటుగా మాస్టర్ గారి నుంచి నేను కాలికి ఇక్కడ మనసు అక్కడ మనసు చదువుకోవాలి. నేను నమ్మరు, నా కళ్ళ నీళ్ళు ఆ సీట్లో నుంచి వేసేది అక్కడికి వెళ్ళి ఆ డబ్బు తీసుకొని పరిస్థితి ఏ రోజు ఆ రోజు బతికిస్తాడు. నాతో ఉన్నాడు దేవుడు. నాకు అది ధైర్యం. సింహపు పిల్లలు ఎనీ టైం నాకు ఈ బస్సులో అయిపోతుందనగానే మళ్ళీ వస్తాయి. స్టాక్ ఉండదు, అయిపోతుంది. మీరు 10,000 కాదు, 1,00,000 రూపాయలు ఇవ్వండి, రేపటికి అయిపోతే మళ్ళీ వస్తాయి. వస్తుంటాయి, పోతుంటాయి. ఇక్కడ దాచిపెట్టి ఎందుకు గుర్తు చేస్తున్నానంటే, మాకు ఇక్కడ మాట, ఆయన పిల్లల్ని శిక్షించడు, ఆయన పిల్లల్ని దీవిస్తాడు. ఆయన మాట వినని వారిని ఒక దెబ్బ కొడతాడు, ఒక భయాన్ని కలిగించేస్తాడని ఈ మాట ధ్యానంలో మనం తెలుసుకోవాల్సింది. అప్పుడు ఆ శ్రమ కలిగినప్పుడు వాడు ఏం చేయాలో చెప్పండి? తిరిగి దేవుని వైపు తిరగాలి. అందుకంటారు ఆధ్యాత్మిక గుడ్డితనం కలిగి ఉన్నారు చాలా మంది నేను చూస్తూ ఉన్నాను. పరిచారకుల్లో చూస్తున్నాను, సేవకుల్లో చూస్తున్నాను, విశ్వాసుల్లో చూస్తున్నాను. పైకి భక్తి గలవారు అని చెప్పుకుంటున్నారు కానీ
యుక్తితో ఉంటున్నారు. వారి హృదయము దేవునికి దూరంగా ఉంది కనుక ఈ ప్రవక్త ఏమంటున్నాడంటే తన రక్షణ ప్రణాళిక ప్రకటిస్తున్నారు. మనందరము కూడా రక్షించబడాలని ఈ ప్రవక్త కోరుకుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక ఈ సమయంలో నా మొదటి మాట మీకు జ్ఞాపకం చేస్తుంది ఏంటంటే మన పట్ల దేవుని ఆలోచనలు ఏమిటి? దేవుని ఆలోచనలు ఏమిటి? అందుకే యెషయా రాసిన గ్రంథము ఇక్కడ మనం చూస్తా ఉంటే 25వ అధ్యాయం మొదటి వచనంలో మనం చూస్తున్నప్పుడు ఏమందో నీవే నా దేవుడవు, నేను నిన్ను హెచ్చించెదను, నీ నామమును స్తుతించెదను. చాలు చాలు. గడిచిపోయిన న్యాయ తీర్పులను జ్ఞాపకము చేసుకొని గడిచిపోయిన నీ జీవితాలలో నా జీవితాలలో న్యాయ తీర్పు దేవుడు నీ పక్షాన నీకు శ్రమలు వచ్చినప్పుడు, నీకు శోధనలు వచ్చినప్పుడు, నీకు కష్టాలు వచ్చినప్పుడు ఏ విధముగా నీ పక్షాన నిలబడి నీకు న్యాయం జరిగించాలో ఒక్కసారి గుర్తు చేసుకో. అంతేకాదు ఆయన ప్రణాళిక, ఆయన వాగ్దానాలు చేసిన విధముగా మన పట్ల నెరవేర్చినందుకు ఎంత సంతోషం. ప్రియమైన దేవుని నీ పట్ల నా పట్ల ఆయన ప్రణాళిక నెరవేర్చేశారు. God has a plan. గుర్తుపెట్టుకోండి, నీ ఎడల ఆయన ప్రణాళిక కలిగి ఉన్నాడు. అందుకని ఇక్కడ ఏమంటాడంటే ఆయన వాగ్దానం చేసిన దానిని బట్టి మనం ఏం చేయాలంటే ఆయన నామమును కనపరచాలి. ఆయన నామము హెచ్చింపదగినది, ఆయన నామము ఘనమైనది, ఆయన నామము పరిశుద్ధమైనది, ఆయన నామము జీవము కలిగినది, మహోన్నతమైనది. ఆయన నామం మోస్ట్ హై, మోస్ట్ హై. ఆయన నామమును ఎత్తి నీవు స్తుతించాలి. అందుకే మనం ఇప్పుడే చక్కని పాట పాడుకున్నాం, యెహోవా నా బలమా, ఎంత యథార్థమైనది నీ నామం. ఆయన నామము యథార్థమైనది, ఆయన నామము ఘనమైనది. మోషే ప్రార్థన చేస్తే మన్నాను కురిపించిన నామము. ఇశ్రాయేలు ప్రజలు ఎర్ర సముద్రమును దాటినప్పుడు పాయలుగా చేర్చబడింది. సముద్రమును దాటింపచేయబడిన నామము. నీళ్లను ద్రాక్షారసముగా మార్చిన నామము. చీకటి శక్తులు గద్దించబడిన నామము. అందుకని ప్రియులారా, నా మాటలు ముందుకు వెళ్తున్నాను. ఈ రోజు ఆయనను స్తుతించాలి. నీ పట్ల చేసిన కార్యములను బట్టి, దేవుడు చేసిన మేలులను బట్టి నువ్వు మర్చిపోకూడదు. ఆయన జ్ఞాపకం చేసుకోవాలి. ఇంకొక మాట అంటున్నాడు ఇక్కడ, బీదలకు సరళముగా ఉండుటకు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. బీదలైన మనము మన జీవితాల్లో దేవుడు అనేక సార్లు అనేక కార్యాలు చేశాడు. ఆకలితో ఉన్నప్పుడు నేను మీకు చెప్తూ ఉన్నాను, ఆకలితో ఉన్నప్పుడు, వస్త్రహీనతతో ఉన్నప్పుడు, దిగులుతో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు దేవుడు మనలను ఆదరించువాడు, పేదలకు ఆశ్రయముగా ఉంటాడంట. ప్రియమైన దేవుని గుర్తు పెట్టుకోండి. కాబట్టి నీవు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఎవరైతే పేదలు ఉన్నారో, ఎవరైతే అణచివేయబడుతున్నారో ప్రియులారా, వారికంట దేవుడు ఆదరణ ఇస్తాడట. దేవుడు నమ్ముకుంటే ఏం లాభం? ఆదివారం చర్చికి వస్తే ఏం లాభం? ఒక తల్లి నేనన్నాను, వచ్చితే తెలుస్తుంది నీకేం లాభం. ఏం లాభం అంటాడమ్మా? నీకు ఆదరణ ఇస్తాడు. నీ భర్త ఇవ్వలేడు, నీ పిల్లలు ఇవ్వలేడు, నీ డబ్బు ఇవ్వలేదు, నీ పదవి ఇవ్వలేదు, నీకు ఆదరణ. దేవుడు నీకు ఆదరణ ఇస్తాడు. దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. దేవుడు నీకు నెమ్మది ఇస్తాడు. దేవుడు నీకు భద్రత ఇస్తాడు, క్షేమాన్ని ఇస్తాడు. ఆయన నీకు క్షేమమిచ్చు దేవుడు. కనుక నా మొదటి మాట ముందు
ముగించబోతున్నాను. కాబట్టి నీ జీవితంలో, నా జీవితంలో ఇక్కడ విలువ లేకపోవచ్చు అన్నట్టు. ఇక్కడ పాస్టర్ గారు అంటే కొద్దిగా చిన్న చూపు ఉంటారు. ఒకప్పుడు లేదు. ఒకప్పుడు మిషనరీ కాలంలో చాలా గౌరవం ఉండేది. అప్పుడు 20-30 చర్చిలు ఉండేవి, సంపాదన ఉండేది, బాగుండేది. అప్పుడు స్కూల్స్ ఉండేవి, కస్పానికి పదవులు ఉండేవి, డబ్బు బాగా ఉండేది. ఒక రాజులాగా ఉండేవాడు పాస్టర్ గారు. కాలక్రమేణా మిషనరీ అయిన తర్వాత ఇప్పుడు మనందరూ ఇండియా మిషనరీలు వచ్చారు, దోచుకునేవాడు వచ్చారు. ఇది వచ్చిన కాడ నుంచి దైవ సేవకుల పరిస్థితి చాలా తారుమారైంది. 18 గ్రామాలలో ఒక గ్రామం, 2 గ్రామాలు ఎంతో కష్టంగా దైవజనుల పోషణ. మన దగ్గర కాదు, నాకన్నా ఇంకా చాలా ఇబ్బంది పడే పాస్టర్లు ఉన్నారు. నెలకి మరి 50 రూపాయలు కానీ చర్చిలు కూడా ఉన్నాయి. పాప మా పాస్టర్ గారు చెప్తే నాకు కలిగింది సహాయం చేస్తూ ఉంటారు. దేవుడు సంఘాలు ముక్కలైపోయినాయి, మనుషులకు చర్చిలు అయిపోయినాయి. దైవజనుల యొక్క పరిస్థితి తారుమారుతుంది. సంఘములో స్థిరము లేదు, విశ్వాసంలో స్థిరము లేదు, భక్తిలో స్థిరము లేదు. స్థిరం కావాలి. మనం ఎక్కడికి పోయినా ఏం లాభం లేదు. స్థిరమైన మనసు కావాలి, స్థిరమైన హృదయం కావాలి. ఎక్కడ పోయినా దేవుడే, ఎక్కడ పోయినా ప్రార్థనే, ఎక్కడ పోయినా ఆ వాక్యమే. అసలు బైబిల్ తెచ్చి సంఘమే. నీలో లోపం ఉండొచ్చు, నాలో లోపం ఉండొచ్చు, కానీ సంఘంలో లోపం లేదు. ఆరాధనలో లోపం లేదు, వాక్యంలో లోపం లేదు. లోపస్తులు మీరు నేనే. అందువలన మరి లోపాలను బట్టి సంఘము మరి చిన్నాభిన్నం అవుతుంది. అందుకే చివరిగా అంటున్నాడు, సకల ప్రజలకు దేవుడు బయలుపరిచిన ప్రవచనం ఏమిటంటే, there is no caste, there is no color, there is no creed. కులము లేదు, మతము లేదు, క్రైస్తవుడు లేదు, క్రైస్తవేతరులు లేదు, ఏ భేదము లేదు. కానీ మహావిందులో మనలను దేవుడు ఆహ్వానిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మహావిందులో జనులు కప్పుపుచ్చుకున్న ముసుగు, దేవుడు నీ ముసుగు తీసివేయబోతున్నాడు. నీలో ఏ లోపం ఉందో తెలియదు. ఒక్కొక్కరికి ఒక్కొక్క లోపం. ఒకరి గుండె జబ్బు, ఒకరి పక్షవాతం, ఒకరి కంటి చూపు, ఒకరి నడుము నొప్పి, రకరకాల వ్యాధులతో మనం ఉన్నాం. ఏ ముసుగులో నీవున్నా ఆయన విందులోకి వస్తే చాలు, ఆయన మందిరములోకి వస్తే చాలు. ఈ విందులో ప్రభు అంటున్నాడు, నీ ముసుగు తీసివేస్తాడట. దేవుడి స్తోత్రం. ఎంత గొప్పగా నీ బలహీనత తీసివేస్తానంటున్నాడు, నీ లోపాన్ని తీసివేస్తానంటున్నాడు. నా దగ్గరికి రా 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 రమ్మన్నాడు. నా దగ్గరికి రా. నువ్వు నా దగ్గరికి వస్తే నీ లోపమును తీసివేస్తాను, నీ జీవితాన్ని సరిచేస్తాను, నిన్ను నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాను. అందుకే వాళ్ళ భక్తులు చెప్తూ ఉన్నారు, ముసుగు తీసివేస్తారంట. అంతేకాదు, మరణమును గురించి మాట్లాడుతున్నారు. శాశ్వతముగా జయించేటట్టు చేస్తారట. ప్రతి బాష్ప బిందువు తుంచివేస్తారట. ఈరోజు ప్రవక్త యెషయా ద్వారా దేవుడు చెబుతున్నాడు, నీవు ఆయనను స్తుతించు, ఆయన చేసిన కార్యములను బట్టి ఆయనను స్తుతించు, ఆయన నామమును ఘనపరచు, ఆయనను ఆరాధించు. ఆయన నీకు రక్షణ వస్త్రములు ఇస్తాడు. కుల మత భేద విచక్షణ లేదు. కాబట్టి ఈ లోకములో పాపమనే ముసుగులు ఉన్న వారిని ప్రభు అన్నాడు, నా విందులోకి వస్తే నిన్ను ఆ ముసుగు తీసివేస్తానంటున్నాడు. మన ముసుగు పోయిందనుకోండి, కళ్ళు కనపడతాయి. మీరు చూసారా, పాముల గురించి చెప్పుకుంటాం. పాముకు ముసుగు వేయబడుతుంది. ఆ కుసము కప్పుకున్నప్పుడు కళ్ళు కనపడతాయి. అప్పుడు ఎవరైనా చూసి చెప్పడానికి వీలు పడతారు. ఆ కుసము వేయించి బయటకు వస్తే దాని జోలికి వెళ్ళలేదు, కళ్ళు తెరవబడతాయి. కనుక లోకంలో ఉన్న ప్రతి మనిషి యొక్క ఆధ్యాత్మిక ముసుగు తీయబడాలి. తెరవబడాలంటే యేసయ్య దగ్గరికి మనం రావాలి. నీ మమ్మల్ని
తెరవబడెను నామములో నేత్రము తెరవబడెను యేసు నన్ను సంతోషాన్ని ఈ రెండో మాటలో మనం ఒకసారి గమనించి చూస్తూ ఉంటే మరి మన జీవితంలో ఇప్పుడే చెప్పుకున్నాం. మొదటి అనుభవాన్ని గుర్తు చేశారు. ఈ రెండవ అనుభవంలో విశ్వాసాన్ని గురించిన విషయాలు కూడా మనకు కనపడుతున్నాయి. మనం చూస్తూ ఉంటే మరి దేవుని పట్ల మరి మన ఆలోచనలు చెప్పుకున్నాము. రెండవది వాక్యము పట్ల కూడా మన ఆలోచనలు ఏంటో చూద్దాం. వాక్యం బోధించే వారి పట్ల మీ ఆలోచన ఏం చెప్పగలరు? మీకు వాక్యం అందించే మీ దైవజనులు ఎవరమ్మా అని అడుగుతారు. మొట్టమొదట ఎక్కడైనా మనం ఇతర ఫంక్షన్కి వెళ్ళినప్పుడు, ఇతర ప్రాంతాలకు వెళ్ళినప్పుడు సిస్టర్ బాగున్నారా అని పలకరించుకుంటాం. పలకరించుకున్నప్పుడు వారు అడిగేటటువంటి ప్రశ్న ఏంటంటే, ఇదే చర్చికి వెళ్తారు, లూథరన్ చర్చికి వెళ్తామమ్మా. మీ ఊరు పాస్టర్ గారు తెలియకపోయినా అడుగుతారు స్వతంత్రం ఆనందం. పలాని పాస్టర్ గారు ఎలాంటి వారు? మంచివారు, బాగా ప్రార్థన చేయగలరా, బాగా పాటలు పడగలరా, మంచి వాక్యం చెప్పగలరా మిమ్మల్ని అడుగుతారు. ఆ రోజు మీరు ఏ సాక్ష్యం చెప్పగలరు? మీరు అనుభవిస్తే చెప్పేది, మీరు సంతోషిస్తే చెప్పేది. అందుకే ఇక్కడ అంటున్నాడు, విశ్వాసమునకు ఆధారాలు రూపాంతర అనుభవాల గురించి మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు బోధించినటువంటి సందేశాలు ఒకసారి మనం చూస్తూ ఉంటే, పేతురు గురించి అరాబిక్ భాషలో రాయి అని అర్థం. పేతురు అంటే రాయి. సీమోను అనగా దేవుడు విన్నాడు, దేవుడు విన్నాడు. ఇంకా పేతురు గురించి ఇంకొక మాట కూడా మీకు చెప్పాలి. నీరో చక్రవర్తి కాలంలో క్రీస్తు శకము 67 ఆ యొక్క సమయాలలో తల క్రిందుగా సిలువ వేయబడి చంపవేయబడ్డాడు. సిలువకు చంపవేయబడ్డాడు. తల క్రిందున సిలువ. పేతురు అనగానే మనకు ఆ మాటలు గుర్తొస్తూ ఉంటాయి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, కనుక మన నిజ జీవితాల్లో మనం గమనించి చూస్తూ ఉంటే 1-2 విషయాలు చెప్పి నిర్వహించబోతూ ఉన్నాను. ఇక్కడ ఒకసారి మనం గమనించి చూస్తూ ఉంటే ఇక్కడ ఈ మాటలో చాలా విషయాలు ఉన్నాయి. కానీ అక్కడ పేతురు గురించిన విషయాల్లో మరి అనేక విషయాలు ఉన్నాయి. కానీ 1-2 విషయాలు మనం చదువుతాం. ఆయన తప్పుడు బోధకుల బోధతో కొలసీ సంఘాన్ని విషయంలో కానీ, చిన్న ఆసియా క్రైస్తవ విషయాల్లో కానీ పేతురు
చక్కని బోధ చెప్పాడు. అబద్ధ బోధకులుగా ఉండబాకండి, సత్య సువార్తను చెప్పండి. ఇంకా ఆయన అంటున్నారు 2 పేతురు 1:16 మనం చూస్తా ఉంటే శక్తిని ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారు. జాగ్రత్తగా గమనించాలి. చమత్కార కథలు, కల్పిత కథలు, ఇలాంటి బోధలు మేము చేయట్లేదు. చాలా మంది చెబుతూ ఉన్నారు. లక్షల మంది చర్చి గుంటూరులోనే. ఆయన ఏం చదువుకున్నాడో తెలియదు. లక్షలు ఉన్నాయి. నా దగ్గర చిన్న మంది 60-70 మంది. ఆయన డాన్స్ చేస్తాడు, పాటలు పాడతాడు, ఎవరి గురించి చెప్తాడు అలాగే తెలియదు. ఈ లక్షల మంది అనుకుంటారు. ప్రియమైన దేవుడు బిడ్డారు, ఒక తల్లి నాతో చెప్పి నేను ఆయన చూడలేదు, పలకలేదు, పేపర్లో పేరు వాళ్ళు పోస్టులు చూశాను. సత్య సువార్త దగ్గర జనాలు లేరు. నేను ఎప్పుడు అడిగాను, ఎప్పుడైనా నీకు పాట పాడేవా? అక్కడ మాకు మైక్ ఎవరు లేరండి. ఎప్పుడు మైకీలా ఆ బైబిల్ ఎప్పుడైనా బైబిల్ అన్న చదివించారు? మాకు అవకాశం లేదు. పాట పాడటానికి అవకాశం లేదు, ప్రార్థన చేయడానికి అవకాశం లేదు. ఓడికి అక్కడ మందులో వేరే వాళ్ళు కూర్చొని వస్తారు. నీ ఆత్మ ఎలా బాధపడుతుంది? నీ కాపరి నీ ఎలా బాధ్యత కలిగి ఉండాలి. నిన్ను పెంచాలి, నిన్ను నడిపించాలి. నేను మంచి గొర్రెల కాపరిని, నా గొర్రెల కొరకు నేను ప్రాణం పెడతానని ప్రభు చెబితే ఎప్పుడు ఆయన ఒక్కడే బాగుంటే ఎట్లా? అక్కడ నీవు నశించిపోతావు. జాగ్రత్త అన్న. ఇష్టం, నువ్వు ఎక్కడికి వెళ్ళా నాకు నష్టం లేదు. నిన్ను బలపరిచే దగ్గర ఉండాలి. నిన్ను ప్రార్థనలో బలపరిచేవాడిగా ఉండాలి. దైవజనుడు పాటలలో బలపరిచేవాడిగా ఉండాలి. వాక్యంలో బలపరిచేవాడిగా ఉండాలి. రాబోయే దినాల్లో ఒక దైవ సేవకుడుగా, ఒక దైవ సేవకురాలుగా నిన్ను తీర్చేవాడే నిజమైన దైవజనుడు. ఆయా సమయాల్లో నిన్ను ప్రేమించవచ్చు, గర్జించవచ్చు, హెచ్చరించవచ్చు. అతడు నిజమైన దైవజనుడు. నిన్ను గురించిన భారం కలిగిన. అందుకే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నారు పేతురు సందేశంలో యేసు శక్తిని ఆయన రాకడను కన్నులారా చూచి అనుభవపూర్వకంగా తెలియజేస్తున్నాడు. సత్య సాక్ష్యముపై ఆధారపడి ఉన్నాడు. కన్నులారా చూచి క్రీస్తు మహత్య దేవుని స్వరము విని అనుభవముతో తెలియజేస్తున్నాడు. చాలా మంది సేవకులు స్వస్థతలతో అనుకుంటున్నారు. మారు మనసు ద్వారా రక్షణ, స్వస్థతల ద్వారా కాదు. ప్రార్థన నాతో కూడిన విషయం ఎవరికైనా చెప్తాను. నువ్వు ప్రార్థన చేయాల్సిందే, నేను చేయటం కాదు. నువ్వు స్వశక్తిగా ప్రార్థన చేయి, మోకరించి 1 గంట దేవుడు నీతోనే ఉంటాడు. దేవుని స్వరాన్ని నీ వింటావు, దేవుని శక్తిని నువ్వు పొందుకుంటావు. విశ్వాసి బలపడిన తర్వాత పరిచారకులు అవుతారు. ఇప్పుడు సేవకులు చాలా మంది విశ్వాసుల కన్నా బలహీనంగా ఉన్నారు. అంటే ప్రార్థన చేస్తేగా, బైబుల్ చదివితేగా. కనుక ఈ సమయంలో ఇక్కడ చివరికి అంటున్నాడు, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ప్రియమైన దేవుడు పలికిన స్వరాన్ని పేతురు జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ప్రియమైన దేవుడి కనుక నీ జీవితంలో, నా జీవితంలో విశ్వాస నిజమైన ఆధారం ఏంటంటే సత్య సాక్ష్యము. పేతురు సాక్ష్యాలు మనం వింటున్నాం. కనుక ఇవి ఈ ఆధారాల గురించి ప్రవచన లేఖనాలు అంటున్నారు. 2వ మాట ఏమిటి ప్రవచన లేఖనాలు? అవి మనుషుల ఆలోచన బట్టి కలిగేవి కాదు, దైవాత్మ ప్రేరణ బట్టి కలిగేవి. దేవుని వాక్యము మన విశ్వాసమునకు ప్రమాణముగా ఉన్నది. చీకటిలో ఉన్న వారిని వెలిగించేదిగా ఉన్నది. కాబట్టి నీవు నేను దివ్య వాక్యమునందు లక్ష్యం ఉంచాలి, వాక్యం మీద ఆధారపడాలి. చాలా మంది అంటే దైవజనుని చూచి ఒక అమ్మ చెప్పింది, రాజమండ్రిలో ఉన్నాడు ఒక ఆయన మంచాలని ఆయన దగ్గర
ఆయన గురించి నాకు 20 మాటలు చెప్పారు. ఆయన బలహీన, ఆయన గురించి తెలుసుకున్నావా? ఆయన వ్యక్తిగత సాక్ష్యం నువ్వు ఎరుగుదవా? ఎరగకుండా అక్కడ ఒక ఆయన చిన్న సేవకుడు ఇక్కడే గుంటూరు పక్క మీకు వచ్చే ఆర్టీఓ ఆఫీస్ పక్క సేవ చేస్తూ అయ్యా మీటింగ్స్ పెట్టుకుంటున్నాను అన్న. సంతోషమే, నేను కొంచెం కానిపించాను. ఆయన ఏం చేసాడు తెలుసండి? ఎవరో చెప్పారంటే పలారాలు పెద్ద భక్తులు అంటే 10 మందికి చందాలు తీసుకొచ్చి 10 ఏళ్ళు ఆయన పంపారు. కోటీశ్వరుడు. ఎంత గుడ్డితనంలో ఉన్నారు సార్. ప్రియమైన దేవుడు దగ్గర మనం గమనించాం, ఎక్కడ దేవుడు ఉన్నారు, ఎక్కడ దేవుడి ఆత్మ ఉంది, నేను ఎక్కడ ఉంటున్నాను, దేవుడి సన్నిధి ఇక్కడ ఉందా లేదా దేవుడు చెప్తాడు నీకు. అందుకే ప్రభు చెప్పాడు, నన్ను వెంబడించుము. అందుకే ఆఖరి ఏమంటాడంటే దేవుని వాక్యం మీద మనం ఆధారపడాలి. గుర్తుపెట్టుకోండి, కొంతమంది అబద్ధవాదులకు దూరపడ్డారు. అక్కడ వాక్యం చూడు, ఇక్కడ వాక్యం చూడు. ఏం చూడాల్సిన పనిలా, నేను చూస్తానని చెప్పాను. మొదటి వచనం దగ్గర నుంచి అధ్యాయంలో చివరి వచనం వరకు చదవండి. ప్రభువుని అడగండి, ప్రభువా నా మనోనేత్రాలు తిరిగి ప్రభువా ఇది అర్థమయ్యేటట్టు చేయాలని అడగండి. దేవుని పాదాల దగ్గర మరియమ్మలాగా కనిపెట్టు. దాని అర్థాన్ని ప్రభువుని తెలియజేస్తా, కళల బాధను తెలియజేస్తా, స్వస్థత వరలిస్తాడు, భాషను వరలిస్తాడు, ప్రవచన వరలిస్తాడు. ఎక్కడికో పోతే రావు. నీ ఇంటిలో మోకరిస్తే, నీ ఇంటిలో దేవుని వాక్యాన్ని నమ్మి చదివితే నీ వాక్యమే నన్ను బ్రతికించున్నాడు. అందుకని మన విశ్వాసము బలపడాలంటే దేవుని వాక్యం మీద మనము కట్టబడాలి. ఈ వాక్యమే నన్ను బ్రతికించెను ఇక్కడ యోగాను గురించి జ్ఞాపకం చేశారు. ప్రియమైన దేవుని దగ్గర ఇది మన 8 days లో సందేశం మరొకసారి చెప్పుకుంటాం. అయినా మీకు తెలియచేయాలని నేను ఇష్టపడుతున్నాను. యోగా ఆత్మహత్యల గురించి జ్ఞాపకం చేస్తూ ప్రభు రాజ్య వ్యాప్తిలో ఒక సాధనంగా పొందుట కొరకై పిలువబడిన వాడు ఇస్కారియోతు యోగా. మీ అందరికీ తెలుసు యోగా అంటే ఏంటమ్మా? యోగా అనే పేరు అర్థమేంటి? స్తుతి. ఏంటప్పటి స్తుతి, దేవుని స్తుతించాల్సిన యోగా. మరి ఆత్మహత్యకు పాల్పడ్డా, తన మరణము తానే పరిగెత్తుకున్నాడు. యేసుక్రీస్తుని అప్పగించి ఘోరమైన తప్పు చేశానని తెలుసుకున్నాడు. కానీ అక్కడ ఒకరు తెలిస్తే మరొకరు జరిగింది. యేసు శిక్షించబడ్డ చూచాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ తను 30 వెండి నాణ్యాలకు ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన అప్పగించి పాపం చేశానన్నాడు, పశ్చాత్తాపడ్డాడు. కానీ నిరపరాధి అని తెలిసి కూడా తప్పు చేశాడని వాళ్ళ దగ్గర ప్రధాన యాజకుడి దగ్గరికి వెళ్ళి నా వెండి నాణ్యాలు నాకు ఇవ్వండి, నా ప్రభుని నాకు ఇవ్వండి అన్నాడు. వాళ్ళు ప్రభువుని ఏం ఇచ్చారండి? ఆ 8 నాణ్యాలు తీసుకెళ్ళి అవి ఒక బూది, సమాధుల బూది కొన్నారన్న. ఆ బ్రతుకుతో ఏం చేయలేదు. చివరికి ఇస్కారియోతు రక్త క్రయధనము కానుకల పెట్టెలో వేయడానికి ఇష్టపడలేదు. దాన్ని పాతి పెట్టడానికి, పరదేశులను చనిపోయిన వారిని పాతి పెట్టడానికి, యేసయ్య నమ్ముకున్న డబ్బులతో కుమ్మరి వారి పొలం
ఇస్కరియోతు యూదా ఆత్మహత్య చేసుకున్నాడు. తన జీవితం అంతమవడం వలన ఎవరికి ప్రయోజనం, ఎవరికి లాభము? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన నిజంగా పశ్చాత్తాపడి ప్రధాన యాజకుల దగ్గరికి కాదు, యేసయ్య దగ్గరకు వచ్చి, అయ్యా నేనే ఆ ఘోర పాపినయ్యా, నేను 30 వెండి నాణ్యాలకు అమ్ముకున్నానని ప్రభు దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడితే బాగుండేది. తాను చేసిన తప్పులు ప్రధాన యాజకులు చెప్పుకున్నారు కానీ యేసయ్య దగ్గర చెప్పుకోలేకపోయారు ప్రియులారా. అందుకని ఆయన మరణము రక్తముతో ఉన్నది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒకవేళ అతసాక్షిగా చనిపోయి ఉంటే ఈయన పేరు జీవ గ్రంథంలో ఉండేది. కారణం ఒక్కటే, ఈరోజు మనం నేర్చుకోవాలి. దేవునికి దూరంగా ఉన్న వ్యక్తి ఇస్కరియోతు యూదాలాగా మనుషుల దగ్గర పశ్చాత్తాపడాల్సింది. ఎవరి దగ్గర? యేసయ్య దగ్గర పశ్చాత్తాపడితే ఆయన ప్రేమ గలవాడు, జాలి గలవాడు, దయ గలవాడు, మనలందరినీ కూడా క్షమించి మన తప్పులని సరిచేసి ఆయన నిత్య రక్షణలో మనం నడిపిస్తాడు. మనందరం కూడా మన తప్పులని ఇస్కరియోతు యూదా వలె కాకుండా మన ఎవరు గుర్తు చేసుకోవాలంటే సుంకరిని జ్ఞాపకం చేసుకోవాలి. సుంకరిని జ్ఞాపకం చేసుకొని సుంకరిలాగా దేవా నా పాపాన్ని కడగమన్నప్పుడు ప్రభు వారు క్షమిస్తాడు. నిరపరాధి క్రీస్తును అపనిందలు పాలు చేసి అన్యాయపు తీర్పునే న్యాయముగా వినిపించి, నిరపరాధి క్రీస్తును అపనిందలు పాలు చేసి అన్యాయపు తీర్పునే న్యాయముగా వినిపించి, పలువారల హింసలలో పడగోసిన యేసయ్య వైపు చూచి మన జీవితాలు సరి చేసుకొని నిజమైన పశ్చాత్తాపం ఆయన శిలువ దగ్గర ఆయన రక్తములో మనం ఒప్పుకొని ఆ యొక్క మరి సుంకరి వారి నా జీవితాలు సరి చేసుకొని ముందుకు సాగిపోవడం పరిశుద్ధాత్మ కొద్ది మాట దీవించుగాక. సమస్త జ్ఞానం దేవుని సమాధానం యేసుక్రీస్తు వారి హృదయ తలంపులు కావలిగాక. ఆమేన్. దేవా నాయ శోధా కాలుగా నాయంత స్థిరమైనా తారముగా నీ సానిగా నోడి తులసి నీ పాడి ఆత్మను నాయోగా తీసి సామాటి గలవనసు
నాలో కూడా దయచేసి కూర్చోండి. ప్రభువా